హలో అందరికీ. ఈరోజైతే ఇది ఏమంటే ఏర్కాడ్లో మేము స్కై పార్క్ వెళ్ళామండి. ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ అనమాట. ఈ స్కై పార్క్లోనే ఏమంటే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి గేమ్ తక్కువ ఉండదండి. ఫుల్ గేమ్స్ అనమాట. చాలా బాగుంది ఇదైతే. నిజంగా ఇదన్నీ ఆడతాడని అనుకోలేడు మా వాడు, బట్ సూపర్గా ఉన్నిందనమాట. చాలా కూలింగ్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అనమాట. ఇదైతే 4 లేయర్స్ మారి ఉందన్నమాట. మధ్యలో ఒక హోల్ ఉంటుంది. అట్లా నుంచి పడుకుంటే పడిపోతామన్నమాట కిందకి యాక్చువల్లీ. కానీ మావాడు నిలబడుకొని దిగుతున్నాడు అనమాట. స్టాండ్ బై దిగుతున్నాడు. అలా వద్దురా ఇలా చేయంటే వాడు వినలేదన్నమాట. సో ఇంకా వాడికి కావాల్సినట్టు ఆడుకొని అని చెప్పి వదిలేసాము. ఇంకా వాళ్ళే సాక్స్ ఇస్తారు. అది చూడడానికి ఎలా ఉందంటే అక్కడ వేసిన లైటింగ్కి ఉన్న గేమ్స్కి కూలింగ్కి చాలా బాగుంది. గేమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అయితే 1 అవర్కి 450 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళైతే. 1 అవర్ కాదండి, 40 మినిట్స్కి 450 రూపీస్ తీసుకున్నారు. ఇలా స్పాన్లో కూర్చొని కాసేపు నేను మా వాడైతే బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ఇంకా చూసారా లైట్స్ అయితే డిఫరెంట్గా ఉండింది. ఇంకా జంపింగ్ కూడా ఉన్నిందనమాట. బట్ ఆ టైంకి అయితే ఆడడానికి ఎవ్వరు లేరు అక్కడ, పిల్లలు చాలామంది. సో ఇలా మేమే ఆడుకున్నామన్నమాట కాసేపు బాగా. తర్వాత మళ్ళీ ఎక్కుతానని చెప్పి మళ్ళీ దీన్ని అయితే ఇది వచ్చి చిన్నదనమాట. ఇలా తర్వాత ఇలా ఒకదాని నుంచి ఒకదానికి రోల్ అవుతున్నాడు. భయం వేస్తుంది కానీ ట్రై చేస్తున్నాడు. గేమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాడండి వీడు. మీరు కూడా ఏర్కాడ్ వెళ్తున్నారంటే ఈ ప్లేసెస్ అన్నీ మిస్ అవ్వకండి. ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. ఫన్నీగా ఫుల్గా. ఆ రోజైతే అనుకోకుండా వర్షం పడేసింది. సో మేము యాక్చువల్లీ వచ్చింది లైట్ పార్క్ కోసం వచ్చాము. అదైతే మిస్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూసారా ఫుల్ రైన్గా ఉందన్నమాట. ఇక్కడ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి జంప్ చేస్తున్నారు. దానికనే తనిగా జేసీబీ పెట్టున్నారు. అబ్బా ఎలా ఉంది చూసారా, అంత పైన నుంచి జంప్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. భయం కూడా ఫుల్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం. మీరు కూడా ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఇలాంటి అడ్వెంచర్స్ అన్నీ లైఫ్లో ఒకసారి ట్రై చేసామంటే కావాలంటే మళ్ళీ చేయొచ్చు, లేదంటే అక్కడితో ఆపేయచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ట్రై చేయండి.